శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు గంగవరం పోర్ట్‌లో ఏదైతే మరి కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి కదా! మరి కార్మిక సంఘాలు ఏం చేస్తున్నాయి? గంగవరం పోర్టు అంశం కేంద్ర ప్రభుత్వం ఆదాని ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులను రెచ్చగొట్టి వారికి ఉన్నటువంటి రాయితీలు ప్రయోజనాలను ఇవ్వకుండా, వేతనాలు ఇవ్వకుండా 8 నెలల క్రితం జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల సమక్షంలో జరిగినటువంటి అగ్రిమెంట్ని అమలు చేయకపోవడంతో ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కడం జరిగింది. ఆ రోడ్డు ఎక్కిన దాన్ని వాళ్ళు సానుకూలంగా తీసుకుని పూర్తిగా లాక్ చేసేసి దాన్ని దిగ్బంధం చేశారు. దానివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విదేశాల నుంచి వచ్చినటువంటి కోకింగ్ కోల్ 1,60,000 టన్నులు, అలాగే 35,000 టన్నులు లైమ్ స్టోన్, దుబాయ్ నుంచి వచ్చినటువంటి లైమ్ స్టోన్ కూడా అక్కడ ఉండిపోయింది. ఇది మొత్తం టోటల్ వ్యవహారంలో గంగవరం పోర్టు ఇలా వ్యవహరించడానికి కారణం కేంద్ర ప్రభుత్వం. కావాలని మొత్తం ఊపిరి ఆపేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఇవాళ ఉత్పత్తి జీరోకి తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చి ఎక్కడొకటి కేవలం హీటింగ్ మెయింటైన్ చేయడానికి బ్యాటరీలకి సరిపోయే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకత్వం అక్కడ వారితో ఉత్తర పరిస్థితులు జరుపుతూ వారికి మద్దతు తెలియజేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ గారు కానీ, అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం నాయకుడైన ఆయన కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘంగా ఉన్నటువంటి సిఐటియు సిపిఎం కానీ ఈ సమస్య పట్ల స్పందించకపోవడం వల్ల ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ గ్యాస్ లీక్ అయినా సరే గాజు ఒక్క వరకు కూడా ఎవరు బతికే పరిస్థితులు ఉండవు. ఇప్పటికైనా సరే మీరు ఒంటెత్తి పోకుండా మీ పైశాచిక చర్యలను ఆపి విశాఖ ఉక్కును కాపాడవలసిందిగా కోరుతున్నాం.